ఖాళీ ఓవర్ హియర్. హే జూమ్ మరి ఎలాగుంటుంది మనతోటి? ఇక మొదలెడదామా? రావటం వార్మప్ చేసుకొని పుషప్స్తో స్టార్ట్ చేశాను. ఇంట్లో వర్కౌట్ చేసుకునే అప్పుడు నేను 200 పుషప్స్ డైలీ కొడుతుండే. అప్పట్లో పుషప్స్ అంటే పిచ్చి. ఇంకా పుషప్స్ కంప్లీట్ చేసుకొని మన బ్యాక్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేసినాం. ఈరోజు బ్యాక్ అండ్ బైసెప్. యాజ్ యూజువల్గా ల్యాట్ పుల్ డౌన్, రోయింగ్, చిన్ డౌన్, బైసెప్ కర్ల్, హ్యామర్ కర్ల్. ఇది మన బ్యాక్ అండ్ బైసెప్ రొటీన్. ప్రోటీన్ తినకపోయినా రొటీన్ అయితే కంపల్సరీ ఫాలో అవుతా. అవర్ మెంటాలిటీ షుడ్ బి లైక్ సోల్జర్స్. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రిజల్ట్, బట్ ఐ డోంట్ స్టాప్ వర్కింగ్. అంతే. వర్కౌట్ అంతా అయిపోగొట్టుకొని చిన్న పోజింగ్ సెషన్, ఒక చిన్న ఫ్లెక్స్. అసలు నేను జిమ్లో జాయిన్ అయినప్పటి నుంచి యాప్స్ వర్కౌట్ అసలు సరి చేయట్లేదు. నేను ఇంట్లో ఉన్నప్పుడు డైలీ యాప్స్ వర్కౌట్ చేస్తుండే. నా యాప్స్ డెఫినేషన్ పోతుంది ఇక్కడ వచ్చినప్పటి నుంచి. ఎందుకంటే ఇక్కడ యాప్స్ ట్రైన్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ జిమ్ చేసేవాళ్ళంతా అన్ని మజిల్స్ టార్గెట్ చేస్తారు, కానీ యాప్స్ని మాత్రం టార్గెట్ చేయరు. యాప్స్ని మాత్రం ఓన్లీ బాక్సింగ్ వాళ్ళు టార్గెట్ చేస్తారు ఇక్కడ. సో నేను కూడా ఈ లూప్లో పడిపోయి అసలు యాప్స్ని ట్రైన్ చేయడమే మర్చిపోతున్నా. కానీ ఒక 15 minutes గట్టిగా ట్రైన్ చేసిన ఈరోజు యాప్స్ని. యాప్స్ ట్రైన్ చేస్తే ఇట్లా తడిసిపోవాలి టీషర్ట్ మొత్తం. చెమటలతో స్నానం చేసినట్టు అయిపోతుంది యాప్స్ ట్రైన్ చేసిన తర్వాత. అండ్ మనకి అసలు పులప్స్ అనేవి రావు. సో స్కాపులర్ రిట్రాక్షన్స్ అనేవి చేస్తున్నావు. మనకు కనుక పులప్స్ సరిగా రావాలంటే ఫస్ట్ డెడ్ హ్యాంగ్స్ చేయాలి, తర్వాత స్కాపులర్ రిట్రాక్షన్స్ చేయాలి, తర్వాత మెల్లమెల్లగా గుంజటం స్టార్ట్ చేయాలి బ్యాక్ తోటి. షోల్డర్స్ మీద ఎక్కువ పెట్టేసామంటే షోల్డర్ ఇంజురీస్ అవుతాయి. బ్యాక్ తోటే గుంజనికి ట్రై చేయాలి పులప్స్. సో ఐఎమ్ ట్రైయింగ్ దట్. నా ఆర్మ్స్ అయితే ఫెటిగ్ అయిపోయినాయి. సరే మరి ఉంటాను, బాయ్.